ఉప్పెన తర్వాత చేస్తే స్టార్ హీరోతోనే సినిమా చేస్తారని చాలా కాలం వెయిట్ చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. ఎన్టీఆర్తో సినిమా అనుకున్నాడు, కానీ కుదరలేదు. ఫైనల్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఛాన్స్ కొట్టేశాడు. అయితే చరణ్ను బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనేది అంతుపట్టకుండా పోయింది. ముందు నుంచి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా ప్రచారంలో ఉంది. కానీ ఇందులో ఒకటి కాదు రెండు కాదు, అంతకు మించిన గేమ్స్ ఉంటాయని న్యూస్ బయటికి రావడంతో అసలు బుచ్చిబాబు ఏం ప్లాన్ చేస్తున్నాడనేది అర్థం కాకుండా పోయింది. సాధారణంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమా అంటే ఏదో ఒక ఆట చుట్టూ నడుస్తూ ఉంటుంది. కానీ RC16 మాత్రం క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వేరువేరు ఆటలతో రాబోతుంది అని అన్నారు. మరి ఒకే సినిమాలో ఇన్నేసి ఆటలు ఎలా సాధ్యమవుతాయి? లేటెస్ట్గా బయటకొచ్చిన న్యూస్ ఆటకూలి. మరి ఆటకూలి అంటే ఏంటి? చాలా మందికి తెలీదు. ఆటకూలి అంటే IPLలో ఆటగాళ్లను ఎలా అయితే కొనుక్కుంటారో అలా కొందరు ఒక మేనేజ్మెంట్గా ఫామ్ అయ్యి ఆటగాళ్లను కొనుక్కొని టీంలను తయారు చేసి వాళ్ళతో ఆటలాడిస్తారు. ఆ ఆటగాళ్లకు రోజుకు ఇంత అని చెల్లిస్తారు. వారినే ఆటకూలీలు అంటారు. అలాంటి ఆటకూలి పాత్రలోనే రామ్ చరణ్ చాలా వైవిధ్యభరితంగా RC16లో కనిపించనున్నాడని అంటున్నారు. చరణ్ కోచ్గా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కనిపించనున్నారట. చరణ్ కెరీర్లోనే ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోవడం గ్యారంటీ అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా లీక్లు మాత్రం రోజు రోజుకి హైప్ పెంచుతూనే ఉన్నాయి. మరి బుచ్చిబాబు గ్లోబల్ స్టార్తో ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.